ప్రభు నామమున అందరికీ వందనాలు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, దేవుడు చాలా ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉన్న చోట ఆయన మహిమ ప్రత్యక్షమవుతుందని, పరిస్థితులు ఎంత అసాధ్యంగా కనిపించినా నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చూపుతాడని, విశ్వాసం దేవుని చేతిని పనిని చేయించే తాళం వంటిది అని వాక్యం సెలవిస్తుంది. నీవు నాపై విశ్వాసం ఉంచితే ప్రతి చోట నేను నా మహిమను నీ జీవితంలో చూపిస్తాను అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం నమ్మగలిగితే దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో కార్యాలు చేసి మనలను మహిమపరుస్తాడు. లాజరు చనిపోయి 3 దినాలు అయిన తర్వాత తన సహోదరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గనక నమ్మగలిగితే ఖచ్చితంగా నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు, దేవుని మహిమను నీకు చూపిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. నమ్మింది కాబట్టి తన సహోదరుణ్ణి చూడగలిగింది, దేవుని యొక్క చిత్తాన్ని చూడగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నమ్మగలిగితే అనేకమైన అద్భుతాలు మన జీవితంలో చూపించి దేవుణ్ణి మహిమపరుచుకుని మనకున్నటువంటి లోటులను ఆయన తీరుస్తాడు. నమ్ముదాం. ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడే గొప్ప కార్యాలు చేసి ఆయన మహిమను మనకు చూపించును గాక. ఆమెన్. కొద్ది మాటలు దేవుడు మనం ఇక్కడ ఫలించును గాక. ఆమెన్. తల్లు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకే వందనాలు. రాత్రంతా కాచారు ప్రభా, మరొక శ్రేష్టమైనటువంటి దినమును ప్రభా మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. వేకువనే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, వేకువనే లేచి మిమ్మల్ని గణపరిచే ధన్యత మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, మీ మహిమను చూసే అనుభవం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నేను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నా. భయంకరమైనటువంటి చలిలో మేమున్నాం. వాతావరణ పరిస్థితులను స్వాధీనపరచుకోండి. పుట్టినరోజులు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకోండి. దినపు పని పాటల్లో మీ సహాయము, మీ సహకారం మాకు అందించి అపారమైన కృపలో మమ్మల్ని నడిపించమని ఆ కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.